జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 84,000 crores అప్రూవల్ భారత ప్రభుత్వం ఇచ్చింది మన త్రివిధ దళాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ కోసం అని చెప్పేసి ఇచ్చారు. సో బేసికల్లీ దానికి 84,000 crores అప్పుడు కూడా మీరు చెప్పారు అసలు నిజానికి ఎలక్షన్స్ టైంలో ఇంత మేర ప్రొక్యూర్ చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే హై కాన్ఫిడెన్స్, ఇంకా పర్వాలేదులే మనమే నడిపిస్తున్నాం అనుకోవచ్చు అనేది కూడా మీరు లాస్ట్ టైం అన్నారు. సో ఇప్పుడు ఈసారి ఈ వారంలో వచ్చినటువంటి ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే CCS క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇండియన్ నేవీ కోసం 19,000 కోట్ల రూపాయలు ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ కోసం అని చెప్పేసి అప్రూవ్ చేస్తూ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకోవైపు క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ కోసం అని చెప్పేసి 13,000 crores హై పవర్ రేడార్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా సుఖోయ్ యుద్ధ విమానాలని HAL అండ్ DRDO అప్గ్రేడ్ చేయడానికి సంబంధించి 60,000 కోట్లని అప్రూవ్ చేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం మునుపెన్నడూ చూడని విధంగా గిరిధర్ గారు అనగానే నేను 2019, 2020 టైంలో అనుకుంటాను మనం రెగ్యులర్గా మాట్లాడుకునేది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పెరగాలి, డిఫెన్స్. మీరు ఇప్పుడు కూడా 2015 నుంచి చెప్తున్న మాట ఇది. డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువగా ఉండాలి. మీరు మిగతా దేశాలు చూడండి 10% ఆఫ్ దేర్ GDP పెడుతున్నారు, 5% పెడుతున్నారు. చెప్తుండేది ఎప్పుడు మన దగ్గర ఇంకా చాలా తక్కువగానే ఉంది. ఒక బడ్జెట్లో, దేశపు బడ్జెట్లో ఎక్కువ భాగం డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనేది మీరు మొదటి నుంచి అంటున్నమాట. అవన్నీ నిజంగా కనబడుతున్నాయేమో, మీరు అనుకుంటున్న వేరే జరుగుతుందో లేదు తెలియదు కానీ బట్ సీరియస్లీ సిగ్నిఫికెంట్గా 70 ఏళ్లలో జరగాల్సిన 2014 వరకు జరిగిన ప్రొక్యూర్మెంట్తో పోల్చితే ఈ 10 ఏళ్లలో విపరీతంగా పెంచినట్టు కదా. సో ఈ రీసెంట్గా ఈ బ్రహ్మోస్కి సంబంధించి, సుఖోయ్కి సంబంధించి ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి అప్రూవల్స్ని మీరు ఎట్లా చూస్తారు? వీటి వివరాలు ఏంటి ఒకసారి చెప్తారా? అంటే మనకు గల్వాన్ ముందర, గల్వాన్ తర్వాత అని మనం కనుక గీట్రాయ్ గీసుకున్నామంటే పర్ఫెక్ట్. మనం గల్వాన్ తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్గా మన రక్షణ కవచాన్ని పెంచే దిశగా వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. కరెక్ట్. ఎందుకంటే గల్వాన్ అన్నది సంతోష్ బాబు గారి బలిదానం, మన తెలంగాణ బిడ్డ ఆయన బలిదానం తర్వాత భారత ప్రభుత్వంలో చాలా సీరియస్గా ఒక ఆలోచన వచ్చింది. మనం ఎప్పటికైనా చైనాని ఎదుర్కోక తప్పదు, మనం ఇలా కంటిన్యూ అయితే కనుక మనకు చాలా ఇబ్బందులు వస్తాయి రాబోయే రోజుల్లో అని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి ప్రొక్యూర్మెంట్స్, తర్వాత ఇండిజినైజేషన్ మొదలుపెట్టారు. మన భారతదేశంలోనే ఎక్కువ వస్తువులు తయారయ్యే దిశగా చేశారు. ప్లస్ మన దగ్గర లేని టెక్నాలజీస్ని మనం ఇతరత్ర దేశానికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో చేసేవాళ్ళం, గతంలో ఏంటంటే అన్ని బయట నుంచి ప్రొక్యూర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా వాటిని కూడా మన దేశంలో తయారయ్యే దిశగా ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ఇండిజినైజేషన్ మీద చాలా ఖర్చు పెడుతున్నాయి. క్రమేపీ మన గ్లోబల్ రౌండప్ ఎపిసోడ్స్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా తెలుస్తుంది, క్రమేపీ కొన్ని ఏమంటారంటే ఐటమ్స్ని ఇంపోర్ట్ బ్యాన్ చేసింది ప్రభుత్వం. అవును, మనమే తయారు చేసుకుంటాం, మనమే తయారు చేయాలి. ఇన్ఫ్యాక్ట్ హెలికాప్టర్స్ ఇంపోర్ట్ చేయడానికి వీల్లేదు. అవును, అలాగే చాలా పెట్రోల్ బోట్స్ అన్ని కూడాను ఇంపోర్ట్ చేయడానికి వీల్లేదు. మిసైల్స్ చాలా సోఫిస్టికేటెడ్ మిసైల్స్ 2-3 తప్పితే 99% మిసైల్స్ అన్ని భారతదేశంలో తయారు చేయాలని చెప్పి మనం బ్యాన్ చేసాం. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని బ్యాన్ చేసాం మనం. ఇవన్నీ ఎన్నో మనం ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడంతో క్రమేపీ మన ఇండస్ట్రీ పుంజుకుంటుంది. ఇదంతా కూడా మనం గల్వాన్ తర్వాత పికప్ అయింది చూస్తున్నాం. గల్వాన్ ముందర మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ లేదు. ఈరోజు డ్రోన్స్ గణనీయంగా మనం పెరిగాం. మన డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మన హైదరాబాద్లో ఎన్నో వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడాను కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతున్నాయి. కాబట్టి దీని అంతా కూడాను కారణం ఏంటంటే గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మన రక్షణ దృక్పథంలో చాలా కీలకమైన మార్పులు రావడమే దానికి కారణం. సో మనం గత రౌండప్లోనే ఇన్ఫ్యాక్ట్ 135వ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాము. 84,000 కోట్లు అంత పెద్ద మోతాదున వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మొత్తం రఫాయల్ 36 విమానాల డీల్ కూడా 60,000 కోట్లే. సో అంటే చిన్న ఐటమ్స్ కలుపుకుంటే 84,000 కోట్లు గత వారం వాళ్ళు అప్రూవ్ చేశారు. ఇప్పుడు బ్రహ్మోసే తీసుకుందాం మనం. బ్రహ్మోస్ NG అంటే న్యూ జనరేషన్ బ్రహ్మోస్ ఏదైతే ఉందో దానికి 19,000 కోట్లు వెచ్చించి రమారమి 200 బ్రహ్మోస్ మిసైల్స్ మన నేవీకి ఇవ్వడానికి కోసం ఇప్పుడు CCS అప్రూవ్ చేసింది. ఓకే. అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. 19,000 కోట్లు దానికి వెచ్చిస్తున్నారు. 200 బ్రహ్మోస్ ఎక్కడ తయారవుతాయి? మన యూపీలో తయారవుతాయి. ఎక్కడైతే మనకు బ్రహ్మోస్ వాళ్ళ ఫ్యాక్టరీ ఉన్నదో అక్కడ తయారవుతుంది.
ఎన్జీ అంటే న్యూ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అందాం. గతంలో ఉన్నటువంటి బ్రహ్మోస్, మనకు ఫస్ట్ వచ్చిన బ్రహ్మోస్ 290 కిలోమీటర్లు మాత్రమే కొట్టగలిగినటువంటి క్షమత. ఇప్పుడు 600 నుంచి 800 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన క్షమత ఎన్జీకి ఉన్నది. అంటే అఫీషియల్గా చెప్పింది అది. కావాలంటే దీన్ని 1000 కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వీళ్ళు. కరెక్ట్. అంటే పేలోడ్ బట్టి దాని బరువు, దాంట్లో ఎక్కువ బాంబు పెట్టామంటే బహుశా 600 కిలోమీటర్లు వెళ్తుంది, తగ్గించి కొట్టామంటే బహుశా ఇంకా దూరం వెళ్ళొచ్చు. సో దానికి వెచ్చిస్తున్నాం. ఇది మనం కన్సిస్టెంట్గా చూసామంటే, మన లాస్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో చూసామంటే నేవీకి పెద్దపీట వేయడం అన్నది చూస్తున్నాం మనం. ఎందుకంటే ఎవరు సముద్రాలను కంట్రోల్ చేస్తారో వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని చెప్పి చాలామంది యూరోపియన్ వక్తలు చెప్పిన గతంలో మనకు తెలిసిన విషయమే. శివాజీ మహారాజ్ కూడా ఆయన మొత్తం ఈ ట్రేడ్ దీనికి సంబంధించిన గల్ఫ్ నుంచి కానీ, ఆఫ్రికా నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ వస్తున్న ఈ వాణిజ్యాన్ని అంతా కూడాను ఆయన షిప్పులు పెట్టి ఆయన కంట్రోల్ చేయడం చూసాం మనం. అలాగే మనకు చోళులు తీసుకుందాం, వాళ్ళు అక్కడంతా స్వర్ణ దేశం అని చెప్పేసి మన ఇండోనేషియా, బాలి, సుమత్రా అక్కడంతా వెళ్ళి వాళ్ళు రాజ్యం వేలొచ్చారు వాళ్ళు. సో నేవీ అనేది చాలా క్రిటికల్. గత ప్రభుత్వాలు ఎస్పెషల్లీ మన నెహ్రూవియన్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే ఆర్మీకి ఎక్కువ పెద్దపీట వేశారు. మనం చైనాతో ఢీకొన్నప్పుడు ఏమైంది పరిస్థితి? నేవల్ పవర్ మనం కనుక చూపించుంటే, చైనా యొక్క షిప్పులని మన అండమాన్ సముద్రంలో ఆపేసి ఉంటే చైనా ఎప్పుడో దాసోహం ఉండేది. దాన్ని యూజ్ చేయలేదు. పైపెచ్చు ఎయిర్ ఫోర్స్ కూడా యూజ్ చేయలేదు. ఓకే, అప్పుడు ఎయిర్ ఫోర్సే లేదు మన దగ్గర. 71 వార్ నుంచి మెల్లిగా మనం ఎయిర్ ఫోర్స్ని పెంచుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క ఆర్డర్స్లో ఇప్పుడు ప్రభుత్వం అప్రూవ్ చేస్తున్నటువంటి ఆర్డర్స్ అన్నీ చూస్తే పెద్దపీట నేవీకి ఇస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్కి ఇస్తున్నారు, మూడవదే ఆర్మీకి వెళ్తున్నది. ఎందుకంటే ఆర్మీకి సఫిషియెంట్గా ఆల్రెడీ కావాల్సినవన్నీ ఇచ్చారు వాళ్ళకు. ఇప్పుడు కావాల్సింది న్యూ ఏజ్ టెక్నాలజీస్ కావాలి, కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. దీంట్లో మనం చూస్తే కనుక నెక్స్ట్ది క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ అండ్ రెడార్స్. దీనికి 13,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది, అప్రూవల్ ఇచ్చింది సిసిఎస్. దీంట్లో క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇన్స్టలేషన్ ఉందనుకుందాం, ఏదో మనం ఫర్ ఇన్స్టెన్స్ మన ఏదో క్యాంటన్మెంట్ బేసో, లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ పెట్టినటువంటి బేసో, లేదా మనకు దీని ఏమంటారు మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్సో, ఇటువంటి ఏమైనా స్ట్రాటజిక్ ప్లేసెస్ ఉన్న దగ్గర ఇటువంటి సిస్టమ్ పెడితే ఏమవుతుందంటే దాని మీద డ్రోన్ అటాక్స్ అయినా, డ్రోన్ చాలా మటుకు రెడార్స్ పట్టుకోలేవు, చాలా కష్టం పట్టుకోవడం. అవి వస్తే కనుక దాన్ని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అక్కడిని క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్, దగ్గరగా వస్తున్నటువంటి ముప్పుని వాళ్ళు వారించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి సిస్టమ్స్ ఇవి. ఓకే. అలాగే రెడార్స్ మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, తర్వాత మన పాకిస్తాన్ బార్డర్లోను లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ బార్డర్లో వీటిని పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇది ఫస్ట్ బ్యాచ్. ఇది క్రమేపీ రాబోయే 1-2 సంవత్సరాల్లో మొత్తం ఈ ఏరియా అంతా కూడాను కంప్లీట్గా మన రెడార్స్ పెట్టబోతున్నారు. గతంలో మన రెడార్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, అలా కాకుండా మన రెడార్స్ పెట్టామంటే దాని ప్రోటోకాల్స్ ఎండ్ టు ఎండ్ మన చేతిలో ఉంటాయి. కరెక్ట్. మనం ఏం చేసినా, ఏం చూస్తున్నా కానీ కూడా ఎవరికి తెలియదు. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టారు. అందుకని ఇవన్నీ కూడా చాలా క్రిటికల్, వీటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏం చేస్తున్నారంటే సుఖాయికి వచ్చేసి 60,000 కోట్లు అప్గ్రేడేషన్కి ఇస్తున్నారు, హెచ్ఏఎల్ అండ్ డిఆర్డిఓ. అలాగే ఇవి కూడా క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కూడా ఎల్ఎన్టీకి వెళ్తుంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎనీవే మన జాయింట్ వెంచర్ ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్తుంది. ఇవన్నీ కూడా భారతదేశంలో తయారవుతున్నాయి. మనం సుఖోయికి చూస్తే కనుక వాళ్ళకు ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర వచ్చేసి AL-31FP అన్న ఇంజన్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు దాంట్లో AL-41F-15IS అన్నటువంటి ఇంజన్ వాళ్ళు మార్చబోతున్నారు. పాత ఇంజన్ యొక్క, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంజన్ యొక్క కెపాసిటీ 126.6 కిలో నాట్స్ అంటారు, అది దాని కెపాసిటీ. కొత్త ఇంజన్ కెపాసిటీ వచ్చి 142.2 కిలో నాట్స్. అంటే దానికి శక్తి పెంచుతున్నాం. ప్లస్ దాంట్లో చాలా ఏమంటారంటే కాంపనెంట్స్ అన్ని మారుస్తున్నాం మనం. ఎస్పెషలీ దాని రెడార్, కమ్యూనికేషన్, ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మారుస్తున్నాం. ఓకే. మనం గతంలో ఏం చేసామంటే కొన్ని రష్యాలో కొన్నాము, కొన్ని ఇజ్రాయెల్ దగ్గర కొన్నాము, కొన్ని ఫ్రాన్స్ దగ్గర కొన్నాము, ఇంకెవరి దగ్గర కొన్నాము. అంటే ఇవన్నీ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే. ఈ టెక్నాలజీస్ ఎలా మాట్లాడుకోవాలి? రేపు యుద్ధం నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక ఫస్ట్ శత్రువు దీన్ని లీక్ చేయొచ్చు. రెండవది మన శత్రువు మిత్రువు తెలియకుండా మనమే మన మీద అస్త్రాలు వాడుకునేటువంటి ప్రమాదం రావచ్చు. కరెక్ట్. ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు, FOF అంటారు. అవి మనకు ప్రోటోకాల్స్ తెలియక మనకి ఇబ్బందులు వస్తాయి. వీటిని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి టెక్నాలజీ పరంగా ఇంటగ్రేషన్ కంటే కూడా ఒకటే పెట్టేది. రెడార్స్ అన్ని ఇప్పుడు మోరర్లెస్ అన్ని మన భారతదేశంలో తయారైనటువంటి రెడార్స్ వీటి అన్నిటి పెడుతున్నారు. అలాగే యాంటీ రెడార్ టెక్నాలజీ ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరన్నా కనుక ఒక బీమ్ పంపించారంటే, రెడార్ సిగ్నల్ పంపించారంటే, మామూలుగా రెడార్ అంటే ఏంటి? సిగ్నల్ వెళ్ళి మళ్ళీ అది వెళ్ళి ఆ మెషిన్ చెప్తుంది ఏముంటుంది, ఇక్కడ ఏమున్నది అని చెప్తుంది. దాన్ని అబ్జార్బ్, వాటిని బట్టి మెటల్ ఏమున్నది అని దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. సో దానిని అబ్జార్బ్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు మనమే చేసేసరికి ఏమవుతుందంటే ఆ అబ్జార్ప్షన్ కెపాసిటీ మన దగ్గర వస్తుంది. మన లోకల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, ఆత్మనిర్భరత పెరుగుతుంది, ఇతరత్రా ఎవరి దగ్గర మనం ఆధారపడవలసిన ఆవశ్యకత మనకు ఉండదు. కాబట్టి వాటి మీద ఫోకస్ పెడుతున్నారు. సుఖోయ్ ఏదో ఎప్పుడో కొన్నాం వాళ్ళ దగ్గర, కానీ దాని శక్తిని, దాని జీవన పరిమాణాన్ని ఎంత పెంచాం మనం. పర్ఫెక్ట్, కరెక్ట్. ఇది మనం చేస్తున్నది. ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్నీ కూడాను సరే ఎన్నికలు అయ్యి కొత్త ప్రభుత్వం వచ్చాక చేద్దాం అంత సమయం లేదు మనకి. ఎందుకంటే చైనా చాలా సీరియస్ అతలాకుతలమై ఉంది, దాని వాళ్ళ పరిస్థితి చాలా క్షీణించింది. మనం ఆల్మోస్ట్ చైనా గురించి చాలా డీటెయిల్గా చర్చించాం. అవును, ఎవర్ గ్రాండ్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ పాపులేషన్ దగ్గర నుంచి తీసుకొని ఎన్ని కొలాప్స్ అవుతున్నాయో అవన్నీ కూడా చర్చించాం మనం. అవును. ఈ పరిస్థితులలో షీ జిన్పింగ్ తన ఉనికి కోసం, తన బతుకు కోసము, తను పవర్లో ఉండడానికి కోసం ఏదో దుశ్చర్య చేయక తప్పదు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ మనమే, ఎందుకంటే మనకు కోయలిషన్ లేదు కాబట్టి. వేరే తైవాన్ కోయలిషన్ ఉంది, జపాన్ వస్తుంది, కొరియా వస్తుంది, అమెరికా వస్తుంది, వీళ్ళందరూ సమాధానికి వస్తారు. మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ పరిస్థితులలో మనం అప్రమత్తంగా లేము అంటే కనుక మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎన్నికలకు దానికి సంబంధం లేకుండా ఈ ఫోకస్ పెట్టారు. ఇంకొక ఫోకస్ ఏం పెట్టారంటే వీళ్ళు మనకు ఒక కోర్ 18 అని చెప్పేసి బరేలీ బేస్డ్, కరెక్ట్, ఉత్తర భారత్ హెడ్ క్వార్టర్స్ పేర్లు మార్చారు. నార్దర్న్ కమాండ్ ఇటువంటి తీసేసి ఉత్తర భారత్ ఇప్పుడు పెట్టి అక్కడ బరేలీ బేస్ మీద ఇంకొక కొత్త ఒక కోర్ తయారు చేస్తున్నారు. 18 కోర్. బరేలీ అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ వాటిని కలుపుకునే, అంటే బరేలీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, కానీ వాటికి ఇచ్చిన పరిధిలో ఈ యొక్క కొత్త కోర్ ఏదైతే రాబోతున్నదో వాళ్ళు హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైట్ అప్ టు మనకు ఏమంటారంటే హషిమారా, వెస్ట్ బెంగాల్ దాకా ఇది మొత్తం వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఓకే, సరే మనకు హిమాచల్, ఉత్తరాఖండ్లో మాత్రమే మనకు చైనా ఆక్రమిత టిబెట్ తోటి మనకు సరిహద్దులు ఉన్నాయి. తర్వాత నేపాల్ వచ్చేస్తుంది మనకి, కానీ నేపాల్ బార్డర్ కూడా వీళ్ళే పరిరక్షిస్తారు. మనకు అక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే చైనా అక్కడి నుంచి ఇన్ఫిల్టర్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.